హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే కిరాకున్నా. సో ఈరోజు మన రైడ్ 3, ఈరోజు 3 అవర్స్ జర్నీ. నిన్న రాత్రి పోల్ పెట్టాను ఏ రూట్ వెళ్ళమంటారు అనేది. బందర్ రూటు, ఇబ్రహీంపట్నం రూటు, అలాగే తెనాలి రూటు, అమరావతి రూటు, ఇవి 4 ఇచ్చాను. బట్ 55% ఎక్కువ మంది అమరావతి రూట్, ఆ రూట్లో వెళ్ళమన్నారు. సో అయితే నేను ఆ రూట్లో వెళ్తున్నాను. సో ఇప్పుడు ఫస్ట్ నేను వచ్చేసి ఎయిమ్స్ వెళ్తాను. ఎయిమ్స్ మీదుగా ఆ తర్వాత అసెంబ్లీ, హైకోర్టు, అలాగే హైకోర్టు, సెక్రటేరియట్, ఇవన్నీ అలా మొత్తం అమరావతిలోని కొన్ని ఇంపార్టెంట్ ప్లేస్ కవర్ చేసుకుంటూ మళ్ళీ వచ్చేస్తాం. ఈరోజు టార్గెట్ వచ్చేసి 60 కిలోమీటర్స్. ఓకే, చలో. టైం వచ్చేసి కనిపిస్తుందా 6:35. ఓకే, ఫస్ట్ మనం మంగళగిరి ఎయిమ్స్ పెట్టాము 8.5 కిలోమీటర్స్. ఓకే, దాని తర్వాత మనం నెక్స్ట్ డెస్టినేషన్ అనేది అక్కడికి నెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్నాం. మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్ సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన హాస్పిటల్. సో ఎయిమ్స్లో మనకి చాలా తక్కువ సిటీ స్కాన్ 100 రూపాయలు, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, వేలలో అయ్యి 100లో అవుతాయి అనమాట. అంత చీపు. ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ అంటే తెలుసు, క్వాలిటీ పరంగా, ఫెసిలిటీస్ పరంగా చాలా బాగుంటుంది. సో అలాంటి అలాంటి ఎయిమ్స్ హాస్పిటల్ మన ఏపీలో మంగళగిరిలో అది మన చోట రావడం చాలా హ్యాపీ అందరూ. సో బట్ చాలామందికి ఇంకా అవేర్నెస్ లేదు. ఇప్పుడు మనం హైవే అయితే ఎక్కేసాము. సో ఇక్కడ నుంచి కరెక్ట్గా 8.4 కిలోమీటర్స్. కొలనుకొండ రైల్వే గేట్ వచ్చాము, రైల్వే బ్రిడ్జి. కనిపిస్తుందా? సో ఇక్కడ మనం ఏం చేయాలంటే హైవే ఎక్కకూడదు, ఇక్కడ సర్వీస్ రోడ్లో తిరగాలి. ఎవరైతే విజయవాడ నుంచి వస్తారో వాళ్ళు ఈ రైల్వే బ్రిడ్జి దాటిన తర్వాత హైవేకి వెళ్ళకుండా ఇదిగో మీకు సింబల్ ఇది, ఈ గుర్తు, ఈ రెడ్ కలర్ బిల్డింగ్ అక్షయ అపార్ట్మెంట్స్, శివ డిఫెన్స్ అకాడమీ. సో ఇది దాటగానే వెంటనే సర్వీస్ రోడ్లో తీసుకోండి. ఈ సర్వీస్ రోడ్లో తీసుకొని వెంటనే అండర్ పాస్ కింద రైట్కి తీసుకోండి. సో ఇక్కడ మనం రైట్ తీసుకొని వెంటనే లెఫ్ట్ తీసుకోవాలి. వెంటనే లెఫ్ట్ కాదు, స్ట్రైట్. ఆ రోడ్డు, ఈ రోడ్డు స్ట్రైట్కి తీసుకోవాలి. ఎయిమ్స్కి వెళ్ళే కొత్త రోడ్డు ఇది. ఎప్పటి నుంచో కడుతున్నారు, ఇంకా కంప్లీట్ కాల. ఇది ఎయిమ్స్ హాస్పిటల్. సో ఎవరైతే గుంటూరు సైడ్ నుంచి వస్తారో వాళ్ళు మంగళగిరి దాటిన తర్వాత సర్వీస్ రోడ్లోకి దిగండి, సర్వీస్ రోడ్లోకి తిరగండి. సర్వీస్ రోడ్లోనే అలాగే వస్తుంటే డీజీపీ ఆఫీస్ దాటిన తర్వాత లెఫ్ట్కి ఈ రోడ్డు వస్తుంది. సో కొంచెం గాలి అయితే ఎక్కువగా ఉంది. సో ఎయిమ్స్ హాస్పిటల్కి వెళ్ళే రోడ్డు ఈ కొండల్ని తొలిసి చేశారు. సో ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంటుంది, చుట్టూ కొండలు, మధ్యలో ఎయిమ్స్ హాస్పిటల్. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. రోడ్డు కూడా కొత్త రోడ్డు కనిపిస్తుంది మీకు, ఎలా ఉంది? సూపర్ కదా. సో ఇంకా రోడ్డు ఇక్కడ కొంచెం పెద్దది చేయాలి, బాగా ఎక్కుడు, ఇది హైట్. సో ఒక 1/2 కిలోమీటర్ అయితే నడవాలి ఎవరైతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వస్తారో. అది కొంచెం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏమో ఆటోలు ఏం దొరకవు. 1/2 కిలోమీటర్. మరి ఏమన్నా గవర్నమెంట్ ఫ్రీ షటిల్ సర్వీస్ ఏమన్నా పెడితే బాగుండు. ఎందుకంటే పేషెంట్లు వాళ్ళు నడవలేరు కదా 1/2 కిలోమీటర్. అది కూడా ఎక్కుడుంది, హైట్ ఉంది, కనిపిస్తుంది మీకు.
వావ్, అది హాస్పిటల్ కాదులే, అది మిడ్ వ్యాలీ సిటీ రియల్ ఎస్టేట్. లింగమనేని రమేష్ ప్రాపర్టీ. బాగా ఎదురుగాలి, మళ్ళీ హైట్. ఇప్పుడు మీకు కనిపిస్తుంది అదే ఎయిమ్స్ హాస్పిటల్. ఎయిమ్స్ హాస్పిటల్ అమేజింగ్. ఫ్రెండ్స్, మనం అయితే మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్కి వచ్చేసాము. సో ఇది కొత్త హాస్పిటల్ కదా, చాలామంది తెలియదు అసలు ఈ హాస్పిటల్ ఉన్నట్టే. అంటే ఈ కృష్ణా ప్రకాశం డిస్టిక్, ఈ గుంటూరు డిస్టిక్ వాళ్ళకి తెలుసు, కానీ ఎక్కువ మందికి తెలియదు, వేరే డిస్టిక్ వాళ్ళకి తెలియదు. మీరు షాక్ అవుతారు ఇక్కడ ఎంత తక్కువ రేట్లు ఉంటాయంటే. సో ఇప్పుడు మన సెక్యూరిటీ అతను అడిగి కొన్ని ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేద్దాం. ఓకే, ఇదే మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్, సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంటుంది ఇది. సో చాలా ఎలాంటి బిల్డింగ్లు 3-4 బిల్డింగ్స్ ఉన్నాయి. సో మీకు అన్నీ చూపిస్తాను. సో ఇక్కడ చాలా తక్కువ అనమాట, చాలా తక్కువ కార్పొరేట్ హాస్పిటల్ స్టైల్లో ఫెసిలిటీస్ వస్తాయి మీకు. సో ఓపీ కేవలం 10 రూపాయలు ఓపీ అనమాట. ప్రస్తుతం ఇందులో కోవిడ్ పేషెంట్లు కూడా ట్రీట్ చేస్తున్నారు. సో ఈ బిల్డింగ్లో 4th ఫ్లోర్లో కోవిడ్ పేషెంట్స్ ఉన్నారు. అలాగే ఈ బిల్డింగ్ వెనక బిల్డింగ్ మొత్తం కోవిడ్ పేషెంట్లకి కేటాయించారు. సో ఆర్టీపీసీఆర్ టెస్టులు కూడా ఫ్రీగా చేస్తారు. మీకు కరెక్ట్ 2 డేస్లో వస్తుందంట. 6th బెటాలియన్ పక్కనే మన పోలీస్ డిపార్ట్మెంట్ బెటాలియన్ ఇది. అక్కడ ఫైరింగ్ గట్రా అది ప్రాక్టీస్ చేసుకుంటారు. సో ఎలా ఉంది మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్? సూపర్ ఉంది కదా. సో ఇది మెయిన్ బిల్డింగ్. ఈ బ్యాక్ సైడ్ బిల్డింగ్ మొత్తం కోవిడ్ పేషెంట్లకి అంట. సో అటు బ్యాక్ సైడ్ కూడా కొన్ని బిల్డింగ్స్ ఉన్నాయి. మొత్తం 5-6 బిల్డింగ్స్ ఉన్నాయి ఇక్కడ మొత్తం. చాలా వరకు ఓపెన్ అయినాయి, కొన్ని ఓపెన్ కాలేదు. 2-3 మంత్స్లో ఓపెన్ అవుతుంది. సో ప్రస్తుతానికైతే అన్నిటి ఛార్జ్ చేస్తున్నారు. బట్ ఇక్కడ ఉంది కొన్నిటికి అంటే చాలా తక్కువ అనమాట. మన ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్ళు ఛార్జ్ చేసే దాంట్లో 3వ వంతు ఛార్జ్ చేస్తారు. చాలా తక్కువ. ఓపీ అయితే 10 రూపాయలు, అది ఇంకా తక్కువ కదా 10 రూపాయలు అంటే. ఇది పక్కన పోలీస్ డిపార్ట్మెంట్ ట్రైనింగ్ అది. సో ఇక్కడ కూడా వెళ్దాము, అటు కూడా. సో ఇది ఎల్ఎన్టీ వాళ్ళు కట్టారనుకుంటా ఇది మొత్తం. సో ఈ బిల్డింగ్ మొత్తం కోవిడ్ పేషెంట్స్ కంట. మొత్తం మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్. ఇంకా చాలా వరకు కంప్లీట్ కావాలి. సో ఇదొక బిల్డింగ్. సో ఇదొక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. 6th బెటాలియన్ కొండ మంగళగిరి. నెక్స్ట్ ఏపీ సెక్రటరీకి వెళ్తున్నాము. 16.6 కిలోమీటర్లు కనిపిస్తుందా?
పెట్టాను ఇక్కడి నుంచి. ఓకే చలో మళ్ళీ మనం అటు సైడ్ హైవే సైడ్ వెళ్ళాల్సిన అవసరం లేదు, బ్యాక్ సైడ్ కూడా వెళ్ళిపోవచ్చు. ఇంకా కొన్ని బిల్డింగ్స్ ఇవి. సో ఈ బిల్డింగ్స్ దేనికో మరి సూపర్ ఉందబ్బా. సో లొకేషన్ అయితే అవసరం, ఎటువంటి పొల్యూషన్ లేదు. మరి ఏమైనా క్వార్టర్సా పేషెంట్లకా? ఇప్పుడు ఉన్నది మనం నవలూరు విలేజ్, మంగళగిరి మండలం. సో ఇక్కడ వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. సో ఇది వచ్చేసి ఎర్రబాలెం, ఇది కూడా రాజధాని గ్రామాల్లో ఒకటి. సో ఇంకా మనం 11 కిలోమీటర్స్. సో ఈ ఊరు వాళ్ళు ఎవరైనా ఉంటే మర్చిపోకుండా కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే మనం అమృత యూనివర్సిటీకి వెళ్తున్నాం. అమృత యూనివర్సిటీ అయితే ఆఫ్ రోడ్. సో మనం ఫస్ట్ రోడ్ ఫుల్లీ ఆఫ్ రోడ్ జర్నీ చేయబోతున్నాం. పంచర్ పడితే ఇంకంతే. సో వేరే రూట్ ఉంది, బట్ మనం షార్ట్ కట్ రూట్లో వెళ్తున్నాము. సో మంది హైబ్రిడ్ సైకిల్. సో ఆఫ్ రోడ్ ఆన్ రోడ్ రెండింటికి పనికి వస్తుంది అనమాట. నార్మల్గా మౌంటైన్ బైక్స్, రోడ్ బైక్స్ అని ఉంటాయి. అవి కాకుండా హైబ్రిడ్ బైక్స్. ఇది హైబ్రిడ్ బైక్ అంటే ఇప్పుడు మనం మట్టి రోడ్ మీద వాడుకోవచ్చు, తార్ రోడ్ మీద వాడుకోవచ్చు. నా అమృత యూనివర్సిటీ వెళ్ళొచ్చు కదా. అమృత యూనివర్సిటీ వెళ్ళొచ్చుగా. సో వీళ్ళైతే పంటలు గట్రా ఏమి వేయట్లేదు ఇప్పుడు, ఎందుకంటే అన్ని రాజధానిలోకి ఇచ్చేసారు కదా. ఫుల్లీ ఆఫ్ రోడ్ దెబ్బా. అనవసరంగా ఈ రోడ్డుకి వచ్చినట్టున్నా. ఏమైనా పంచర్ పడితే ఇంక అంతే. ట్యూబులు గట్రా ఏం తెచ్చుకోలేదు, పంపు కూడా తెచ్చుకోవాలి. రేపటి నుంచి ఒక ట్యూబ్ వేసుకోవడం బెటర్ అబ్బా. ట్యూబు, లివరు ఇవన్నీ వేసుకోవడం బెటర్. పెద్ద రోడ్డుకి వచ్చేసాము. ఇవన్నీ మధ్యలో ఆగిపోయినాయి రోడ్లన్నీ. సో గూగుల్ మ్యాప్స్ మనకి ఏదేదో చూపిస్తుంది, షార్ట్ కట్ రూట్ అని చెప్పి ఇటు వస్తే మొత్తం ఇంత రోడ్డు చూడండి ఎలా ఉంది. కొంచెం హైవే అయినా అటు వెళ్ళాల్సింది, షార్ట్ కట్ రూట్ అని చెప్పేసి ఇటు తిరిగాను. మనకి ఫుల్ ఆఫ్ రోడ్ ఎక్స్పీరియన్స్.
పడవకుదల్లే ఓ మై గాడ్, ఫుల్లీ అడ్వెంచరా. సో మొత్తం ఇది అయ్యమ్మ. సో ఏం కన్స్ట్రక్షన్ ఏమో ఇది. మొత్తం ఆఫ్ రోడ్ జర్నీ, సూపర్ ఎక్స్పీరియన్స్. స్విమ్మింగ్ భలే ఉంటుంది అబ్బా, లైఫ్ జాకెట్ వేసుకొని. కానీ అట్ ది సేమ్ టైం రిస్క్. చాలామంది పిల్లలు చనిపోయారు, చాలా డేంజర్. ఎక్కడ ఏ గుంతలు ఉంటాయి, ఎంత పెద్ద గుంతలు ఉంటాయో తెలియదు. దయచేసి అలాంటి పనులు ఎవరు చేయొద్దు. అమృత విశ్వవిద్యాపీఠం డీమ్డ్ యూనివర్సిటీ అమరావతి క్యాంపస్, మేనేజ్డ్ బై మాతా అమృతానందమయి మఠ్. ఓకే, సో అమృత యూనివర్సిటీ చాలా పెద్ద క్యాంపస్. సో వెనక్కి కూడా బిల్డింగ్స్ ఉన్నాయి. ప్రస్తుతానికైతే కన్స్ట్రక్షన్ ఆగిందంట. మనం జస్ట్ ఒకసారి మీకు ఓవర్ వ్యూ చూపిస్తాను యూనివర్సిటీ. సో ప్రస్తుతానికైతే మొత్తం బంద్ అయింది. సో వర్క్ అయితే నడుస్తలేదు. సో కంప్లీట్ అయితే మాత్రం మస్తుండే. అమృత యూనివర్సిటీ చాలా పెద్ద బిల్డింగ్. సో విట్ అయితే ఆల్రెడీ కంప్లీట్ అయ్యి క్లాసులు కూడా జరుగుతున్నాయి. సో అది కూడా మీకు చూపిస్తాను విట్. ఫ్రెండ్స్, ఇంకా చాలా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేశాను. సో అయితే మొత్తం అన్నీ ఒకే వీడియోలో పెట్టడం చాలా కష్టము. ఆల్మోస్ట్ 1 hour పైన వస్తుంది వీడియో. సో అందుకని చెప్పేసి ఈ పార్ట్ ఇందరితోటి ఎండ్ చేస్తున్నాను. సో సెకండ్ పార్ట్లో రిమైనింగ్ ప్లేసెస్ అన్నీ వస్తాయి. ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.